చర్చ పెట్టినారు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీలో ప్రభుత్వం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో కూడా తప్పకుండా వేచి చూస్తాం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీసీ ఉద్యమాలలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి అందరు పెద్దల్ని కూడా కలుస్తాం. కృష్ణయ్య గారైనా, వి ప్రకాష్ గారైనా, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అందరితోని రేపు అసెంబ్లీ తర్వాత కూడా మళ్ళీ కలిసి సమాలోచన చేస్తాం. అల్టిమేట్గా తెలంగాణలోని బీసీలకు సాధికారిత వచ్చేంత వరకు, రాజకీయాల్లో మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కేంత వరకు పోరాటం ఆగదు. జాగృతి ఈ పోరాటంలో ముందుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూడండి బ్రదర్, బీసీల ఇష్యూల్లో రాజకీయాలు తగదు, ఎస్సీల వర్గీకరణలో కూడా రాజకీయాలు తగదు. ఎందుకంటే 30 ఏండ్ల నుంచి అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి, మాదిగలు పోరాటాలు చేసి, ఆత్మాహుతులు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనం ఎంత బీభత్సంగా యుద్ధం చేసినామో ఎంఆర్పిఎస్ సంస్థ ద్వారా కూడా అట్లా యుద్ధం చేసింది. సరే, ఇవాళ మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉన్నారా, ఇంకోరితో ఉన్నారా అన్నది పక్కన పెడితే, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మాదిగలకు న్యాయం జరగాలని ఆనాడు వర్గీకరణ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మేము పంపడం జరిగింది. ఇప్పటికి కూడా మేము అదే మాట కట్టుబడి ఉన్నాం. తీర్మానం చేసి పంపడం అన్నది ఆనాడు ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందట ఉన్నది వాళ్ళు అమలు చేసేటటువంటి ఆస్కారం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో పాజిటివ్ తీర్పు వచ్చింది. మరి అమలు చేయాలని చెప్పి, యథాతథంగా తీర్పు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దండి. బీసీలకు సంబంధించి కూడా మీరు జనాభా లెక్కలు తక్కువ చేసి చూపించేటటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు దయచేసి మానుకొని సమగ్రంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నాం. 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే ఓసీలకు 15% ఇంక్రీజ్ అయింది, ఎస్సీలకు సంబంధించి 17 అట్లనే ఉంది. మీరు చెప్పినట్టుగా పారదర్శకత లేదని అంటున్నారా? ఒకవైపు మంత్రి మాత్రం 15వ తేదీలోపల స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామంటున్నారు. నేనేమంటున్నా బ్రదర్ అంటే, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు, అంటే ఇది అథెంటిక్ లెక్కలని చెప్తలేను, చాలామంది మేధావులు నాతో షేర్ చేసిన డేటా నేను చెప్తున్నా. ఇదివరకు 2014లో 8% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు 15%గా, అంటే 13.3% హిందూ ఓసీ, 2% ముస్లిం ఓసీ కలిపి 15.3% అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం నిన్న లెక్కలు చెప్పడం జరిగింది. ఓకే, ఒక నిమిషంకి యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ ఓసీల జనాభా 8 నుండి 15 పెరిగిందంటే మరి బీసీల జనాభా కూడా అంతే పెరగాలి కదా, ఎస్సీల జనాభా కూడా అంతే పెరగాలి కదా, ఎస్టీల జనాభా కూడా పెరగాలి కదా. ఒకటే గ్రూప్ పెరిగి మిగతా వాళ్ళు పెరగకుండా ఎందుకుంటారు? నేనేమంటున్నా, తెలంగాణ బిడ్డలంతా మన వాళ్ళే, అందరికీ అవకాశాలు రావాలి. హృదయం సాఫ్గా ఉంటే లెక్కలు కరెక్ట్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ హృదయం సాఫ్గా లేదని చెప్పడానికి ఇది నిదర్శనం. నేను అందుకే ఏమంటున్నా, నెపం మళ్ళీ మన మీద నెడతారు రాజకీయంగా. కాబట్టి నేను బీసీ బిడ్డల తరఫున కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఒకటే కోరుతున్నాను, పోనీ నువ్వు చెప్పిన కాకి లెక్కనే ప్రస్తుతానికి ఒప్పుకుందాం. అంటే 56.3% వస్తుంది. 56.3% మా వాటా మాకిచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. తర్వాత కూడా నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ డేటాను శుద్ధి చేయండి. ఎందుకంటే కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు, రేపు విద్యా అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి, లోన్లు ఉంటాయి, ప్రభుత్వ పథకాలు ఉంటాయి. కాబట్టి డేటా ఎప్పటికైనా కరెక్ట్గా ఉండాల్సిందే. సో కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, లెక్కగానే ఓపెన్గా మేము చెప్పి ఆనాడు పథకాలు ఇచ్చినాం, వీళ్ళు మాత్రం మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ బీసీ సమాజం దయచేసి గుర్తుంచాలి. ఎట్లా అయితే ఓసీల డేటా పెరిగిందో, జనాభా పెరిగిందని వాళ్ళు చెప్తున్నారో, ఎట్లా అయితే మిగతా వాళ్ళ జనాభా పెరిగిందన్నారో, వాస్తవానికి బీసీలకు కూడా పెరగాలి. మరి బీసీలకు తగ్గుతుంది ఎట్లా, మిగతా వాళ్ళకి పెరుగుతుంది ఎట్లా? ఈ క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఆ క్లారిటీ ఇచ్చే నెపంతో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపొద్దు అనేటటువంటిది నా డిమాండ్. బాబు, ఆంధ్రజ్యోతి బాబు, నువ్వు తెలంగాణలో చిచ్చుపెట్టకయ్యా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఏంది, ఇప్పుడున్న